ఓటీటీలో ఒక కొత్త సినిమా సంచలనం సృష్టిస్తుంది భయ్య. విమర్శకులు కూడా ఈ సినిమాను చూసి ప్రశంసిస్తున్నారు. ఇది టాప్ ట్రెండింగ్ లో ఉంది భయ్య. ఈ మూవీ ఈ సినిమా ఇప్పటికే థియేటర్లో విడుదలై సంచలనం సృష్టించింది. ఇది 82వ వెనిస్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. ఈ సినిమాలో ఉండే పొలిటికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కి ఒక్క క్షణం కూడా కళ్ళను తిప్పుకోలేరు భయ్య. ఒక న్యూక్లియర్ మిస్సైల్ అమెరికాకు వస్తుంది భయ్య. దాన్ని ఎలా ఆపాలి, ఎవరితో ఫైట్ చేయాలి అనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఉంటుంది భయ్య. పీక్స్ లెవెల్ లో ఉంటుంది. ఈ థ్రిల్లర్ సినిమా పేరేమిటి, ఏ ఓటీటీలో ఉంది, స్టోరీ ఏమిటి అనే వివరాలను తెలుసుకునే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే అమెరికాకు ఒక పెద్ద మిసైల్ న్యూక్లియర్ బాంబును ఎవరో పంపడంతో స్టార్ట్ అవుతుంది భయ్య. ఇది ఎవరు పంపారో ఎవరికి తెలియదు, కానీ 20 నిమిషాల్లో అది అమెరికా సిటీని బూడిద చేస్తుంది. అలస్కాలో మిలిటరీ బేస్ లో క్యాప్షన్ వాకర్ మిసైల్ ని లాడర్ లో చూస్తుంది భయ్య. ఆమె వెంటనే వైట్ హౌస్ కి ఫోన్ చేసి అలర్ట్ చేస్తుంది అందరినీ. ప్రెసిడెంట్ తన టీమ్ తో మీటింగ్ పెడతాడు భయ్య. ఇది ఎవరు పంపారు, రష్యానా, చైనానా లేకపోతే వేరే ఇంకెవరైనా అని అందరూ గందరగోళంలో ఉంటారు భయ్య. మిసైల్ ని ఆపుదామా లేకపోతే ఎవరిపైన రిటర్న్ అటాక్ చేద్దామా అని అందరూ హడావిడిగా డిస్కషన్ చేస్తారు భయ్య. ఈ సీన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. టెన్షన్ బిల్డ్ అవుతుంది అందరికి. వాకర్ టీమ్ మిసైల్ ని బ్రేక్ చేస్తుంది భయ్య. ఇప్పుడు ప్రెసిడెంట్ టీము రష్యా, చైనా మీద డౌట్ పడుతుంది భయ్య. కానీ ఆ దేశాలు దాంతో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తారు. వాకర్ ఈ మిసైల్ ని ట్రాక్ చేసినప్పుడు అది ఒక టెర్రరిస్ట్ గ్రూప్ నుండి వచ్చినట్టు తెలుస్తుంది భయ్య. ప్రెసిడెంట్ రిటర్న్ అటాక్ ప్లాన్ చేస్తాడు భయ్య. కానీ యుద్ధం జరిగితే మాత్రం ప్రపంచం మొత్తం నాశనం అవుతుందని భయపడతాడు భయ్య. చివరికి అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆ మిసైల్ పంపింది ఎవరు అనే విషయాలను అమెరికన్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే భయ్య. ఈ మూవీ పేరు వచ్చేసి ఏ హౌస్ ఆఫ్ డైనమైట్. క్యాథరిన్ బీగేలే డైరెక్ట్ చేసిన అమెరికన్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ భయ్య. ఇది ఈ సినిమా అనేది 2025 అక్టోబర్ 24 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది భయ్య. IMDb లో దీనికి 7.0/10 రేటింగ్ కూడా ఉంది భయ్య. ఇంతకంటే బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. రివ్యూ నచ్చితే ప్లీజ్ కామెంట్ లో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.